వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు ఏమంటున్నారంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి ముష్టి అన్నా క్యాంటీన్ 5 రూపాయల భోజనం పాడేసి మళ్ళీ గవర్నర్తో ఇలా పొగిడించుకుంటున్నారు అంటే మీ పార్టీ నేతలు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. అంటే ప్రజలు ముష్టేసి మీరు ఈరోజు ఏదో సింపతి ఓట్లు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నాడు ఇండైరెక్ట్గా. మీరేమంటారు మరి? ఇప్పుడు ఏనాడైనా పేదవాడికి ఒక పట్టెడు అన్నం పెట్టేటువంటి ఒక బుద్ధి ఉన్నవాడైతే ఇలాంటి మాటలు మాట్లాడు. వాళ్ళకి రక్తపు కూడు తినడం బాగా అలవాటైపోయింది. ఎంతసేపు కూడా ఆ రకమైనటువంటి ఒక ఆలోచన తప్పించి ఇంకేమీ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏముందండి, వాళ్ళకి అలానే అనిపిస్తుంది. పెత్తందారులు వాళ్ళు 500-600 కోట్లు పెట్టుకుని పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటారు, ఊరికో ప్యాలెస్ కట్టుకుంటారు, ఎక్కడికి పోతే అక్కడికి పరదాలు కట్టుకొని ఒక రకమైనటువంటి ఏమంటారు అని అంటే ఒక రాజులాగా నేను పోతే నేను కార్లలో పోను, రోడ్ల మీద పోను, నేను విమానాల్లోనే వెళ్తాను, నేను వస్తే అన్ని కొట్టేయండి, చెట్లు ఎవరా అక్కడ చెట్లు కొట్టేయండిరా, కట్టేయండిరా పరదాలు అని అన్నాడు చూసారా. అలాంటి పెత్తందారులు కదా వాళ్ళు, వాళ్ళకి అలానే అనిపిస్తుంది. అయినా మీరు ఇవాళ రోజున నాకు తెలిసి కోట్లాస్తున్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా నిలబడ్డటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళని ఒక్కొక్కరిని చాలా మంచివాడు, సౌమ్యుడు, అంతంత మాత్రమే ఆర్థికంగా బుట్టారేణుక గారితో సహా ఎంతోమందిని చెప్పారు చూసారా, అంతంత మాత్రమే ఆర్థికంగా అన్న వాళ్ళకి వాళ్లే ఆర్థికంగా అంతంత మాత్రం అన్నప్పుడు ఇంకా పేదవాడికి అసలు వాళ్ళ కళ్ళకు కూడా ఆనడు కదా. అంటే ఇది మనం ఎంత వాళ్ళ ఆలోచన విధానం చూడండి మీరు. నేను రక్తపు కూడు తినే వాళ్ళని ఎందుకు అంటున్నానంటే ఇవాళ రోజున వాళ్ళు ఏ రోజున కూడా ప్రజల మంచి గురించి ఆలోచించలేదు. ఏమన్నా అంటే పెద్ద పెద్ద డైలాగులు చెప్పండి బాబు అంటే చెప్తారు. పేదలకి పెత్తందారుడికి మధ్య యుద్ధం, ఎస్, పేదలకి పెత్తందారుడు జగన్కి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇవాళ రోజున పేదలు గెలిచి పేదల ప్రభుత్వం వచ్చింది. పేదల ప్రభుత్వం వచ్చింది కాబట్టే పేదవాడికి ఒక ఏమంటారంటే పట్టెడు అన్నం పెడితే అది ఒక మంచి మంచి కార్యక్రమం అండి. అది బేసిక్గా మనం ఇప్పుడు అక్కడ మనం ఏదో ప్రభుత్వాలుగా ఇప్పుడు నేను మీకు ఇంకోటి వాళ్ళ ఆలోచన ఇంకోటి చెప్తాను చూడండి. ఏమంటారు అని అంటే మనం ఏదైనా పథకం తీసుకొస్తే ప్రజలకు ఏదో మనం అంటే ఇన్ని రోజులు వీళ్ళు ఇచ్చిన పథకాలు కూడా ప్రజల్ని ఒకవేళ చంద్రశేఖర్ మాటల్లోనే మాట్లాడాలంటే బిచ్చగాళ్ళుగా చూసాడా, ముష్టివాళ్ళుగా చూసాడా? ఏమనుకుంటున్నాడు చంద్రశేఖర్ నిజంగా ఇవాళ రోజున? ఎందుకంటున్నా అంటే పేదలకి వాళ్ళు వర్ణించిస్తున్నారు చూసారా మీరు, వాళ్ళ థాట్ ప్రాసెస్ చూడండి. ఏమంటారంటే ప్రజలకి ఏం చేసినా సరే అది మన బాధ్యత, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బాధ్యత. అది ఎవరి జాగీరు పంచట్లే నువ్వు. ఎంత ఏమంటారు అంటే మీరున్నప్పుడు మాత్రం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి జాగీరో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లమ్మో లేకపోతే ఇంకోటో ఏం మీరు పంచలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే డబ్బులు పేదల డబ్బులు పేదలకు ఇస్తాం మనం, అదే సంక్షేమం. దాన్ని కేవలం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఫెసిలిటేటర్స్ మాత్రమే అండి. కానీ వీళ్ళ అహంకారము వీళ్ళ అహంభావం ఎంత లెవెల్లో ఉందంటే పేదవాడికి ఒక పట్టెడు అన్నం మనం పెట్టేటప్పటికి వీళ్ళకి 5 రూపాయలు అంటే తట్టుకోలేకపోతున్నారు. అండ్ వీళ్ళ ఆలోచన విధానం అంతే అండి, మీరు గమనించండి. వీళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి వాళ్ళని కూడా వాలంటీర్ల పేరున వీళ్ళకి పార్లర్లుగా పనిచేయించుకున్నారా లేదా? వాలంటీర్లని నేను ఐ డోంట్ వాంట్ టు డిస్గ్రేస్ ది సిస్టమ్, కానీ వాలంటీర్లుగా ఉన్నటువంటి వాళ్ళని శ్రమ దోపిడీ చేస్తూ వీళ్ళకి పార్లర్లుగా పనిచేయించుకున్నారా లేదా 5,000 వాళ్ళకి ఇచ్చి? కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ అనేటువంటి ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చి కంప్లీట్గా ఒక ఈకో సిస్టమ్ని డెవలప్ చేసి ఇవాళ రోజున మారుమూల ప్రాంతాలకి సంబంధించినటువంటి ఒక పేదవాడి కుటుంబం నుంచి కూడా ఒకళ్ళు వచ్చి కొన్ని లక్షల జీతాన్ని వాళ్ళ రోజున తీసుకుంటూ వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ కుటుంబాన్ని బాగు చేసుకున్నారు, వాళ్ళ గ్రామాల్ని బాగు చేసుకున్నారు. రైట్? అంటే ఒక ఈకో సిస్టమ్ అనేది ఎలా డెవలప్ అవుతుందో చూడండి. ఒక ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీరు ఎప్పుడైతే పెత్తందారులుగా ఆలోచిస్తారో ఇలానే ఉంటారు. పెట్టుకున్నారో ఆయన అభివృద్ధి చేశాడు. అంటే నేనేమంటానంటే ఇవాళ నేను ఆ మాటలు విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి. అంటే ఇలాంటి వ్యక్తిని నిజంగా ఎర్రగొండపాలెం ప్రజలు ఎలా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారా అనిపించింది. నాకు జాలేసింది, నాకు అక్కడ ప్రజల మీద కూడా జాలేసింది. ఎందుకనంటే ఇంతటి హై హ్యాండెడ్నెస్ ఉన్నటువంటి ఒక థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ రోజున అంటే పేదవాడికి ఒక ముద్ద అన్నం పెడుతుంటే భరించలేరు వీళ్ళు, పేదవాడికి మంచి చేస్తుంటే భరించలేరు వీళ్ళు. మీరు గమనించండి, పెన్షన్లు ఇస్తే అసలు గిలగిలా కొట్టుకున్నారు వీళ్ళు ఒక్కొక్కరు. అలా ఎలా ఇచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు, అలా ఎలా ఇచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు? ఎందుకు ఇవ్వరు? ప్రజలకు ఇవ్వాలి కదా, మాట ఇచ్చాం కదా, ఇవ్వాలి కదా. వీళ్ళలాగా లేకపోతే ప్రజల్ని ఏమంటారంటే వీళ్ళు పెంచే 250 కోసం నిక్కి నీలిగి పెంచనా వద్దా అని అనుకుంటూ కూర్చోవాలా? మేము 1000 రూపాయలు పెంచుతా అన్నాం, పెంచిన వాటితో సహా ఏరియాస్తో సహా ఇచ్చాం మేము. ఆ రోజున ఏడ్చారా? ఇలానే ఏడ్చారా?
మొన్న ఈ గత 45 రోజుల్లో ప్రజాప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తున్నాండి, కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాము, అన్నా క్యాంటీన్లను తెరుస్తానని చెప్తున్నాము, అలానే తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చాము, ఇది ఏమంటారు అంటే పెన్షన్లను పెంచిస్తున్నాము, అలానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నాము. ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రజాహితంగా మేము ముందరికి వెళ్తున్నాం. అండ్ ఆల్సో అన్నోటీస్డ్ గా కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇవన్నీ మేము ఏమంటారంటే ఫస్ట్ 5 సంతకాలు కాబట్టి అలా మీడియా అటెన్షన్ కూడా ఉంది. కానీ మీరు గమనించండి, వాళ్ళ రోజున వివిధ డిపార్ట్మెంట్స్లో, అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఏ రకంగా ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంటే తీసుకుందాం, రైతులని ఏ రకంగా బ్యాంకులతోటి మనం ఒక ప్రాపర్ అనుసంధానం తీసుకొచ్చి వాళ్ళకి ఏ రకంగా రుణ భారం లేకుండా చేయాలి అనేటువంటి ఒక ప్రాసెస్ నడుస్తుంది కదా. అలానే ఫిషరీస్ ని తీసుకోండి, అలానే మీరు ఇవాళ రోజున 15వ తారీఖు నుంచి బీసీ వెల్ఫేర్ తీసుకోండి, హాస్టల్స్ లో ఎక్కడికక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఫెసిలిటీస్ అనేటువంటి పిల్లలకు కల్పించాలని ఎంత దూకుడుగా ప్రయత్నాలు నడుస్తున్నాయి. సో మా ప్రభుత్వం కంప్లీట్ గా ప్రజా ఓరియంటెడ్ గా ఆలోచన చేసి మేము ముందరికి వెళ్తున్నా తట్టుకోలేకపోయి వాళ్ళ రోజున మొన్న ఒక డైవర్షన్ స్టార్ట్ చేశాడు, పని చేయలేదు. నిన్నొచ్చి గవర్నర్ గారు ప్రసంగంలో అన్నా క్యాంటీన్లో ఒక మంచి స్కీము, దాని ద్వారా పేదలకు ఒక 5 రూపాయలకు అన్నం పెడుతున్నాను. వీళ్ళకి ఏం బాధ చెప్పండి నాకు. అంటే పేదవాడు అన్నం తినకూడదా? లేదంటే మీరు కట్టారు కదా 500-600 కోట్లు పెట్టి అరిచికొండలో ప్యాలెస్, మరి అలాంటిది మీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క పేదవాడు కట్టియాల్సింది కదా. మీకు అంత పెద్ద ఉదార్థ హృదయమే ఉంటే మరి అచేత కాదు. కనీసం పేదలకి ఏదో సెంటు భూమో ఏదో ఇచ్చానని చెప్పి అప్పుడు బీరాలు పలికాడు. కనీసం కట్టినటువంటి టిడ్కో ఇల్లు కూడా ఇవ్వలేదండి. వీళ్ళు పేదల పట్ల ఒక్క నిమిషం నేను చెప్తాను చూడండి, వీళ్ళు పేదల పట్ల ఎంత కక్షతో వ్యవహరిస్తారనేది చూడండి మీరు. వీళ్ళు ప్రభుత్వంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను రద్దు చేశారు, టిడ్కో ఇళ్లను ఆపేశారు, పేదలకు సంబంధించి ఏదైతే కరెంటు ఛార్జీలు, ప్రతి ఇంటికి కూడా కరెంటు ఛార్జీలని ఆల్మోస్ట్ 9 నుంచి 10 సార్లు పెంచారు, చెత్త మీద పన్నేశారు, ప్రతిదీ. అంటే వీళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క పని పేదల్ని ఎక్కడికక్కడ వాళ్ళు నడ్డి విరిచే విధంగానే ఉందా లేదా? సో అందుకనే పేదలంటే జగన్మోహన్ రెడ్డి కక్ష, గుర్తుపెట్టుకోండి మీరు. ప్రజలంటే జగన్మోహన్ రెడ్డి కక్ష. జగన్మోహన్ రెడ్డికి అనుక్షణం కూడా వాళ్ళెవరూ ఉండకూడదు, వాళ్ళు ఎంతసేపు నా ముందర. అందుకనే వీళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి భిక్షగాళ్ళు, ముష్టి వేస్తున్నాం, ఇలా ఈ మాటలు మాట్లాడుతున్నారంటేనే వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ ఉన్నట్టు. సో ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీళ్ళు ప్రవర్తించకపోతే ఈసారి ఏదో ప్రజలు ఈడ్చిపెడితే 11 అన్నా వచ్చాయి, నెక్స్ట్ టైం అవి కూడా రావు. ఈ ఎర్రగొండ పాలెం ఉండదు, ఈ మహానుభావుడు ఎమ్మెల్యేగా ఉండడు, ఆ పులివెందుల ఎమ్మెల్యే కూడా అసలు పులివెందులకి ఏమంటారంటే ఏ రోజున ఏం చెయ్యనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఈసారే ఏదో పోనీలే అన్నట్టుగా గెలిపించుంటారు. నెక్స్ట్ సారికి వచ్చినప్పటికి అసలు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా ఉండడు. రాసి పెట్టుకోండి ఈ విషయాన్ని మీరు.